జిల్లా ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లి పంచాయతీలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సచివాలయ ఉద్యోగుల పనితీరు నిర్లక్ష్యంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి చేరి అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా రేషన్ కార్డులు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ కార్డు వంటి వివరాలు రికార్డు చేయాలన్నారు. సెక్రటరీ గారు ఇక్కడ ఉండబడిన సచివాలయ ఉద్యోగస్తులు బాగా పనిచేసే పరిస్థితులు లేరు. మేము వస్తా అంటే వాళ్ళందరూ మాకు పెన్షన్ అంటే దేనికి సచివాలయంలో 10 మందిని పెట్టి వాళ్ళకి కుర్చీలు టేబుల్లు పెట్టి దేనికి పెట్టినారు? సక్రమంగా పనిచేయడం లేదు సచివాలయ వ్యవస్థలో. ఎంఈఓ గారికి చెప్పినాను, ఒక నెల రోజుల వరకు వాళ్ళు ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి రేషన్ కార్డు ఉందా లేదా, ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా, పెన్షన్ వస్తుందా లేదని ప్రతి ఒక్కరి ఈ వార్డులలో పోయి విచారించి అది మన అన్ని రికార్డు తయారు చేయమని చెప్పిన. ఒక నెల రోజుల తర్వాత మళ్ళా వచ్చిన తర్వాత ఎవరైనా ఇటువంటి వాళ్ళు నిర్లక్ష్యంగా వహిస్తే వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఈ ప్రభుత్వం ఇక్కడ ఉండబడిన సెక్రటరీ గారు ఇక్కడ ఉండబడిన సచివాలయ ఉద్యోగస్తులు బాగా పనిచేసే పరిస్థితులు లేరు. మేము వస్తా అంటే వాళ్ళందరూ మాకు పెన్షన్ అంటే దేనికి సచివాలయంలో 10 మందిని పెట్టి వాళ్ళకి కుర్చీలు టేబుల్లు పెట్టి దేనికి పెట్టినారు? సక్రమంగా పనిచేయడం లేదు సచివాలయ వ్యవస్థలో. ఎంఈఓ గారికి చెప్పినాను, ఒక నెల రోజుల వరకు వాళ్ళు ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి రేషన్ కార్డు ఉందా లేదా, ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా, పెన్షన్ వస్తుందా లేదని ప్రతి ఒక్కరి ఈ వార్డులలో పోయి విచారించి అది మన అన్ని రికార్డు తయారు చేయమని చెప్పిన. ఒక నెల రోజుల తర్వాత మళ్ళా వచ్చిన తర్వాత ఎవరైనా ఇటువంటి వాళ్ళు నిర్లక్ష్యంగా వహిస్తే వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఈ ప్రభుత్వం ఇక్కడ ఉండబడిన సెక్రటరీ గారు ఇక్కడ ఉండబడిన సచివాలయ ఉద్యోగస్తులు బాగా పనిచేసే పరిస్థితులు లేరు. మేము వస్తా అంటే వాళ్ళందరూ మాకు పెన్షన్ అంటే దేనికి సచివాలయంలో 10 మందిని పెట్టి వాళ్ళకి కుర్చీలు టేబుల్లు పెట్టి దేనికి పెట్టినారు? సక్రమంగా పనిచేయడం లేదు సచివాలయ వ్యవస్థ. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్.